ఇక్కడ ఎన్ని ట్రయాంగిల్స్ ఉన్నాయి అనేసి జస్ట్ 5 సెకండ్స్లోనే ఎలా పెట్టేసేయచ్చో చెప్తాను. రీల్ని సేవ్ చేసి పెట్టుకోండి, హెల్ప్ అవుతుంది. ఇక్కడ చూడండి, మనకి ఒక స్క్వేర్ని కానీ రెక్టాంగిల్ని కానీ ఇలా డివైడ్ చేసినప్పుడు ఫస్ట్ మనకి దానిలో ఎన్ని ట్రయాంగిల్స్ వస్తాయో తెలిసి ఉండాలి. ఇక్కడ చూడండి, మనకి ఇలా కనుక ఒక స్క్వేర్ని కానీ రెక్టాంగిల్ని కానీ డివైడ్ చేస్తే అక్కడ ఎన్ని ట్రయాంగిల్స్ వస్తాయంటే ఫస్ట్ కౌంట్ చేసుకోండి. 1 2 3 4 5 6 7 8. ఇక్కడ ఎన్ని ట్రయాంగిల్స్ వస్తాయి అయితే ఎంతైతే 8 ఉందో దాన్ని డబల్ చేయండి. 8 × 2 అంటే ఎంత? 16. అంటే ఇక్కడ మనకి 16 ట్రయాంగిల్స్ వస్తాయి. అదే ఇక్కడ చేస్తే ఇక్కడ చూడండి, 1 2 3 4 5 6 7 8. 8 × 2 అంటే ఎంత? 16. ఇక్కడ మనకి 16 ట్రయాంగిల్స్ వచ్చినాయి. ఈ అవుట్లైన్లో నుంచి చూడండి, ఇక్కడ నుంచి కూడా మనకు ఒక ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది కదా. అంటే ఈ అవుట్లైన్లో కూడా కౌంట్ చేసుకుంటే 1 2 3 4 5 6 7 8. అంటే ఇక్కడ ఎన్ని ట్రయాంగిల్స్ వస్తాయి? 8 × 2. 8 × 2 అంటే 16. 16 + 16 చేయండి. ఈ 16 యాడ్ చేస్తే మనకి ఎన్ని ట్రయాంగిల్స్ వస్తాయి? 32. అంటే మన ఆన్సర్ అనేది 32 ట్రయాంగిల్స్ అవుతాయి. ఎందుకు ఇలా వస్తుంది అంటే ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ ఈ బేస్ తీసుకొని ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక ట్రయాంగిల్ కౌంట్ చేసాము. బట్ ఇదే బేస్ చేసుకొని ఇప్పుడు మళ్ళీ మనకి ఇక్కడ నుంచి ఇంకొక ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది. చూడండి, ఇక్కడ నుంచి ఇది ఒక ట్రయాంగిల్, ఇట్లా మనకి ట్రయాంగిల్స్ ఫామ్ అవుతాయి. కాబట్టి ఈ సింపుల్ ట్రిక్ని యూజ్ చేసుకొని ఎన్ని ట్రయాంగిల్స్ వస్తాయి అనేది సింపుల్గా ఫైండ్ అవుట్ చేయొచ్చు. సేమ్ ఇలానే ఇక్కడ చూడండి, ఇక్కడ ఎన్ని ట్రయాంగిల్స్ వస్తాయి అనేది ఆన్సర్ని కామెంట్ సెషన్లో కామెంట్ చేయండి. ఇక్కడ 8 ఉంది కాబట్టి 8ని డబుల్ చేసాం. అదే ఇక్కడ చూడండి, ఇలా మనకి 1 2 3 4 వస్తే 4ని డబుల్ చేస్తాం. 4 × 2 అంటే 8. అట్లా చేస్తాము సింపుల్గా. సో నచ్చితే పేజ్ని ఫాలో చేసి లైక్ చేసి పెట్టుకోండి, హెల్ప్ అవుతుంది.